గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఇందులో కేఆర్ అద్వానీ హీరోయిన్ కాగా అంజలి సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న గేమ్ చేంజర్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం నుండి జరగండి జరగండి, అలాగే రా మచ్చా మచ్చా అనే సాంగ్స్ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి 3వ సాంగ్ అప్డేట్ వచ్చింది. 3వ పాటని కూడా ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాత దిల్రాజు ప్రకటించాడు. దసరా పండగకి టీజర్, అలాగే ఈ నెల చివరి వారంలో 3వ పాట విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దాంతో 3వ పాట మీద అంచనాలు భారీగా పెరిగాయి. తమని సినిమాకి 7 పాటలను కంపోజ్ చేసినట్టుగా సమాచారం. అందులో ఇప్పటికే 2 పాటలు విడుదలవ్వగా 3వ పాట కూడా ఈ నెలలోనే రానుంది. ఈ పాట పక్క మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా కంపోజ్ చేశారంట. ఈ పాటకు తమనిచ్చిన మ్యూజిక్, అలాగే రామ్ చరణ్ వేసిన డాన్సెస్ సూపర్ కిక్ ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ పాట కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి విడుదలయ్యాక 3వ పాట ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ మూవీ నుంచి రా మచ్చా మచ్చా అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు, తమిళంలో రా మచ్చా మచ్చా అంటూ సాగే ఈ పాట హిందీలో దమ్తో దికాజా అంటూ అలరిస్తుంది. రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సాంగ్గా తెరకెక్కిన ఈ పాటను శంకర్ తనదైన మార్కు చూపిస్తూ గ్రాండియర్గా తెరకెక్కించారు. రామ్ చరణ్ ఎనర్జెటిక్, స్టైలిష్ లుక్లో అలరించారు. ఇక గ్రేస్తో ఆయన వేసిన హుక్ స్టెప్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ పాటలో ఏకంగా 1000 మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి డాన్స్ చేయడం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇందులో భాగమవటం విశేషం. ఆంధ్రప్రదేశ్లో సంస్కృతులను బేస్ చేసుకునే పాటను శంకర్ వినూత్నంగా తెరకెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ముకోయ, తప్పేట గుళ్ళు వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన గోమ్రా, రానప్ప, పాయిక, దురువా వంటి వాటితో పాటు కర్ణాటకకు చెందిన హలారి, ఒక్కలిగా, గొరవర, కునీత వంటి నృత్య రీతులను కూడా భాగం చేశారు శంకర్. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.